నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకర. కవితకి మద్యం స్కామ్కి సంబంధించి అంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పుడు క్లీన్ చిట్ ఇచ్చింది. మరి ఈ క్లీన్ చిట్ ఇస్తూ కోర్టు కూడా కొంత సీరియస్ అయింది. ఎవరో చెప్పిన మాటలు విని మీరు ఎలా అరెస్ట్ చేస్తారో కేజ్రీవాల్ని ఇవన్నీ అంటూ కూడా సీరియస్ అయింది. ఇది పక్కన పెడితే మనం గతంలో విన్నాము, కవిత కొత్త పార్టీ పెట్టాలనుకుంటుంది, దానికి పేరు ఖరారు అయిపోయింది, ముహూర్తం కూడా ఖరారు చేసుకుంది అని. అంటే పార్టీ పెట్టడానికి ముందే తను క్లీన్ చిట్ తను చెప్పినట్టుగా కడిగిన ముత్యంలా వచ్చి ఇప్పుడు పాలిటిక్స్లో యాక్టివ్ అవ్వబోతుందా? ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ అందరిలో రేజ్ అవుతుంది. నెక్స్ట్ కవిత స్టెప్ ఏంటి అనేది మరి ఈ వీడియోలో తెలుసుకుందాం. కవిత డెసిషన్ ఏంటి అనేది మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే. కవిత జైలుకి వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పింది సార్, నేను కడిగిన ముత్యంలా వస్తాను అని. వచ్చిన తర్వాత కూడా ఒక మాట చెప్పింది, నేను తప్పు చేయలేదు, నన్ను ఇరికించారు, కానీ నా అన్న నా తండ్రి నాకు ఎవరు సపోర్ట్గా లేరని చాలా బాధపడింది. నిజంగా చెప్పినట్టు క్లీన్ చిట్ తీసుకుని వచ్చింది. ఇప్పుడు క్లీన్ చిట్ పక్కన పెడితే కరెక్ట్గా లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాము, కవిత కొత్త పార్టీకి ముహూర్తం కూడా ఖరారు చేసుకుంది అని. అంటే పార్టీ పెట్టడానికి ముందే తను ఏంటో ప్రూవ్ చేసుకొని జనాల్లోకి వచ్చింది. అంటే నెక్స్ట్ కవిత ఫ్యూచర్ ఏంటి, పొలిటికల్ ఫ్యూచర్? చాలా క్లియర్గా ఆవిడ లక్ అనిపిస్తుంది. ఎందుకంటే కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు అనేది సామెత ఉంటుంది, పెద్దోళ్ళు చెప్తారు. అలా ఈవిడ పార్టీ అనౌన్స్ చేసి ప్రజల మధ్యకు వెళ్ళాలి అని చెప్పి మే నెలలో ఏదో డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు, మే నెలలో అని చెప్పి టెంటేటివ్గా చెప్పారు. ఇలాంటి సమయంలో కవితకి క్లీన్ చిట్ రావడం అనేది నిజంగా పెద్ద బూస్టప్, మామూలు బూస్టప్ కదా అది. అంటే అనవసరంగా తెలంగాణ బిడ్డని తిహార్ జైల్లో పెట్టారు కదా 6 నెలల పాటు అనేటువంటి ఫీలింగు తెలంగాణ సమాజంలో ఉండే ప్రతి పౌరుడు అనుకునేదానికి అవకాశం ఉంది. మొన్నటి వరకు ఎవరైతే ఆవిడ్ని పెద్ద ఎత్తున విమర్శించారో, ఎవరైతే ఆవిడ్ని లిక్కర్ క్వీన్ అని చెప్పేసి కామెంట్ చేశారో, వీళ్ళందరూ మళ్ళీ ఆలోచించుకుంటారు డెఫినెట్గా. అరే అనవసరంగా మనం అన్నాము, కోర్టే క్లీన్ చిట్ ఇచ్చేసింది. రౌజ్ అవెన్యూ కోర్టు ఆయన జడ్జి క్లియర్గా చెప్పారు, అసలు వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని మీరు ఏ విధంగా కేసు ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు ఆధారాలు లేకుండా, ఇదంతా ఫాల్త్ కేసు అని చెప్పారు. ఇదంతా దీంట్లో ఏమీ లేదు, ఎక్కడ ఏమీ అసలు ఆధారాలే లేవు అని చెప్పి కామెంట్ చేశాడు ఆయన. వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని మీరు ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు కేసుని అని చెప్పి ఒక జడ్జి ఆ విధంగా కామెంట్ చేశారంటే ఆ కేసులో ఏమి లేదని చెప్పేసి అర్థమైపోయింది. అందుకే కవిత గారు, నేను కడిగిన ముత్యం, నేను ఎప్పుడో చెప్పాను ఆ కేసు అంతా ఫేక్, అబద్ధం, పొలిటికల్ మోటివేటెడ్ కేసు అని ఎప్పుడో చెప్పాను నేను, అదే జరిగింది ఇప్పుడు అని చెప్పి చెబుతున్నారు. ఈవెన్ కేజ్రీవాల్ కూడా అదే చెప్పారు. కేజ్రీవాల్ కూడా అదే కదా చెప్పింది. ఆయన సీఎంగా ఉండగా సీఎం ఆయన తీసుకెళ్లి తిహార్ జైల్లో పెడితే ఆయన సీఎం పదవికి రాజీనామా చేయకుండా ఆయన అక్కడి నుంచి పరిపాలించాడు. అందుకని చెప్పి ఇప్పుడు కొత్త చట్టం తీసుకొస్తున్నారు. 50 రోజుల లోపల 50 రోజులు కన్నా ఎక్కువ జైలుగా జీవితం కనుక ఉంటే ఆ పదవిని వదిలిపెట్టాలి అని చెప్పి కొత్త చట్టం తీసుకురాబోతున్నారు. ఇప్పుడు ఇంకా తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే అప్పుడు కేజ్రీవాల్ ఎపిసోడ్ జరిగింది కదా, దానికని చెప్పి ఇప్పుడు దానికి కూడా ఒక చట్టం తీసుకురాబోతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉన్నారు కదా. అంటే 50 రోజుల తర్వాత మీకు ఆటోమేటిక్గా పదవి పోద్ది ఒకవేళ అరెస్ట్ అయితే. అంటే నేరం నిరూపితం కాదు. 53 రోజులకి ఎక్కడ నిరూపితం అవుతుంది? జైలు జీవితం గడిపితే, జైల్లో ఉంటే అంతే, జైల్లో ఉంటే చాలు. 53 రోజులకి మనకి కేసులు, అసలు మన న్యాయ వ్యవస్థలో 53 రోజులకి తీర్పు ఇచ్చే పరిస్థితి ఉందా? లేదు. 50 రోజుల కన్నా ఎక్కువ ఉంటే ఉన్నటువంటి పదవి ఆటోమేటిక్గా పోతుంది, లేదంటే ఆలోపు రిజైన్ చేయాలి అనేది ఒకటి తీసుకొస్తున్నారు చట్టం. అంటే అది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ హోల్డ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఇష్టం లేదనుకో, ఒక ముఖ్యమంత్రి ఇష్టం లేదనుకో, ఆయన మీద ఏదో కేసు పెడతారు. ఎలాగో కేసు పెట్టగానే రిమైండ్ అంటారు కదా, ఆ రిమైండ్ని పొడిగిస్తారు. ఇక ఎట్ట పొడిగించాలనేది మనం చూస్తున్నాం కదా. కేసులు కోర్టులు ఎలా వ్యవహరిస్తున్నాయి, జడ్జెస్ ఎలా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు గారి కేసులో మనం చూసాంగా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కేసులో కూడా మనం చూస్తున్నాంగా. 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారు ఆయన. 12.5 సంవత్సరం 13 సంవత్సరాలు అవుతుంది ఆ కేసులు దానిలో. సో ఇవన్నీ చూస్తే కనుక మనకి సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఆ ఢిల్లీలో ఉండే పెద్దలు వాళ్ళు ఎవరిని అనుకుంటే వాళ్ళని 50 రోజుల కన్నా ఎక్కువ జైల్లో పెట్టేయచ్చు, వాళ్ళ పదవి పోద్ది అనమాట.
ఇది ప్రత్యర్థులు చేస్తున్నటువంటి ఆరోపణ. సరే, ఇక కవిత గారి కేసుకు వచ్చేటప్పటికి ఆవిడ తీసుకెళ్ళి తిహార్ జైల్లో పెట్టారు. అవును. తిహార్ జైల్లో పెడితే ఆవిడ తిహార్ జైలు అని అంటేనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి భయానకంగా ఉంటుంది. అవును. ఆవిడ హెల్త్ కూడా దెబ్బతింది. అరెస్ట్ అయిన తర్వాత మొత్తం బెయిల్ మీద విడుదలైన తర్వాత ఆమె మొత్తం హాస్పిటల్లో చూయించుకుంది కదా. అవును. ఏదో కొన్ని రకాల కొన్ని ఇబ్బందులు వచ్చి ఆ జైలు ఫుడ్, జైలు వాతావరణం అవన్నీ పడక ఆరోగ్యం దెబ్బతింది కదా. ఆరోగ్యం దెబ్బతిని ఆవిడ ఇక్కడ కూడా చికిత్స తీసుకుంది, హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ కూడా తీసుకుంది. మీరు తిహార్ జైలుకి వెళ్ళడానికి ముందు కవిత గారు, ఇప్పుడు కవిత గారిని మీరు చూస్తే ఎంత తేడా కనిపిస్తుందో చూడండి. అంటే అపీరెన్స్, నేను చెప్పేది అపీరెన్స్ పరంగా. అంటే హెల్త్ ఇష్యూస్ అక్కడ పోతే మైండ్ ఇవన్నీ, కానీ అధిగమించారు ఆవిడ. తిహార్ జైల్లో వాళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా ఏం చేసినా కానీ అధిగమించారు. ఆవిడ ఆధ్యాత్మిక కోణంలో కొంచెం అటు వెళ్ళిపోయి కొంచెం ఓవర్కమ్ చేసినట్టు అనిపిస్తుంది. అయితే ఇక్కడ కవిత గారు చేసిన కామెంట్లో ఒకటి అభ్యంతరకరమైన కామెంట్ ఉంది. ఏంటంటే, జైలుకి వెళ్ళినప్పుడు నాకు తన తండ్రి కానీ లేదంటే సోదరులు కానీ నా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదని. ఆ సపోర్ట్ 100% చేశారు వాళ్ళు. ఢిల్లీ వెళ్ళారు కదా, అందరూ ఢిల్లీ వెళ్ళారు కదా. ఈవెన్ బెయిల్ వచ్చినప్పుడు కూడా అందరూ ఎమ్మెల్యేలు కూడా తీసుకెళ్ళి అక్కడి నుంచి ఆవిడ తీసుకొచ్చారు కదా. అక్కడ తిహార్ జైల్లో ఆవిడ ఉన్నప్పుడు అక్కడే ఉండి కేటీఆర్ గారు, హరీష్ గారు వీళ్ళందరూ అక్కడే ఉండి ఆవిడని బయటికి తీసుకురావడానికి న్యాయపరంగా ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి వాటన్నిటినీ వాళ్ళు అన్వేషించి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కదా. కేసీఆర్ గారు ఇంట్లో కూర్చొని ఆయన మొత్తం మానిటరింగ్ చేశారు కదా. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం కదా. అఫ్కోర్స్ ఇప్పుడు ఫ్యామిలీలో విత్ ఇన్ ది ఫ్యామిలీలో పడకపోవచ్చు, అభిప్రాయ భేదాలు రావచ్చు. అయినంత మాత్రం చేత నాకు జైల్లో ఉన్నప్పుడు నేను ఉన్నప్పుడు నాకు ఎవరు సహాయం చేయలేదు నా వాళ్ళు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అది ఆవిడ చెప్పినా కానీ తెలంగాణ సమాజానికి తెలుసు ఆ రోజు ఏం జరిగింది అనేది. ఇక రెండు, కవిత గారు తిహార్ జైలుకి వెళ్ళిన కారణంగానే బీఆర్ఎస్ పార్టీ 2023 ఎన్నికల్లో అధికారంలో కోల్పోయింది అనేటువంటి కామెంట్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. కేటీఆర్ గారు చేశారు ఆ కామెంట్, వెంటనే కౌంటర్ ఇచ్చారు కవిత గారు. ఆవిడ లోపలికి లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ లోపలికి పోయినందువల్లనే అధికారంలో రాలేదని అంటే ఈ ఓటమిని ఆవిడ మీద మోపడానికి ప్లాన్ చేస్తున్నారు కేటీఆర్ గారు. ఓడిపోవడానికి కవిత గారి అరెస్ట్కి సంబంధం లేదు. ఆల్రెడీ ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. దళితులకి సీఎం చేస్తానన్నారు, 3 ఎకరాలు భూమి ఇస్తామన్నారు, అవునా? మరి ఇవన్నీ ఎక్కడిచ్చారు? మీరు ఇచ్చినటువంటి హామీల్లో మీరు అసలు ఒక్క ఉద్యోగం ఇచ్చారా? నీళ్లు నిధులు నియామకాలు అనే పేరుతోటి తెలంగాణ సమాజంలో ఉద్యమాన్ని తీసుకొచ్చి మీరు నీళ్లు నిధులు నియామకాలు ఎక్కడ తీసుకొచ్చారు? ఎక్కడ ఉన్నాయి నియామకాలు అసలు? ఒకవేళ ఏదన్నా ఎగ్జామ్ పెడితేనో పేపర్ లీకేజీలు, అసలు నియామకాలు ఎక్కడ ఉన్నాయి? నిరుద్యోగులంతా తిరగబడ్డారు కదా. నీళ్లు, ప్రత్యేకంగా నీళ్ళు ఎక్కడ తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమో ఇప్పుడు అది నిరర్ధకంగా పడి ఉంది. నియామకాలు అన్న నీళ్లు లేదు, నిధులు లేదు, నియామకాలు లేవు. నిధులు అన్నారు, ఏవో నిధులు? అప్పులు తీసుకొచ్చేసారు. ఇప్పుడు మొత్తం అప్పుల రాష్ట్రంగా మార్చేశారు. గదర్ గారు లాంటి వాళ్ళను, జయశంకర్ గారు లాంటి వాళ్ళని అవమానపరిచారని చెప్పి అందరూ తెలుసు. ఉద్యమకారులు ఏమైనా పట్టించుకున్నారా? పట్టించుకోలేదు కదా. మొత్తం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కరోజైనా సరే అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళారా? ప్రగతి భవన్ దాటి వచ్చారా? రాలేదు కదా. ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి ఓడిపోవడానికి. కవిత గారు జైలుకి వెళ్ళినందువల్లనే మేము ఓడిపోయాము అని చెప్పి కేటీఆర్ గారు ఏదైతే అన్నారో ఆ వ్యాఖ్యల్ని ఖండించడం అనేది సబబే. కవిత గారు డెఫినెట్గా కవిత గారు మరి లోపలికి పోయినందువల్ల మేము ఓడిపోయానంటే మరి అసలు ఆ ఎమ్మెల్యేలు కూడా మామూలుగా అయితే అవి కూడా రావేమో అనుకున్నారు. కవిత గారు లోపలికి పోవడానికి అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి కదా వాళ్ళ మీద అప్పటికే. మరి ఈ ఆరోపణలు పక్కన పెట్టేసి కేవలం ఈ ఓటమిని కాస్త ఆవిడ మీద తోసేయటం అనేది అది ప్లాన్గా జరుగుతుంది. అందుకే ఆవిడ ఇమీడియట్గా కౌంటర్ ఇచ్చారు. కరెక్ట్గా ఆ కౌంటర్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో కవిత గారు ఎంత ఫోర్స్ఫుల్గా తెలంగాణ సమాజంలోకి వెళ్ళబోతున్నారు, కొత్త పార్టీ పెట్టి రాబోయే రోజుల్లో ఆవిడ సీఎం అభ్యర్థిగా ఎలా ఫోకస్ కాబోతున్నారు. నేనే సీఎం అని చెప్తున్నారు కదా ఆవిడ. నేను సీఎం అవుతాను నెక్స్ట్ అని చెప్తున్నారు కదా. ఆ మేరకు ప్లాన్ చేసుకుంటున్నానని చెప్తున్నారు కదా. ప్రజల మధ్యకి వెళ్తానని చెప్తున్నారు కదా. కొత్త పార్టీ అనౌన్స్ చేస్తున్నానని చెప్తున్నారు కదా. ఇంత క్లారిటీగా చెప్పారు.
ప్లస్ కేటీఆర్ గారు పనికిరారు అని చెప్తున్నారు కదా, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి పనికిరారు, ట్విట్టర్లో ట్వీట్ చేసుకోవడానికి పనికి వస్తారు ఆయన అని చెప్పి ఆవిడ చెప్తున్నారు కదా. అవును. ఓడిపోతేనేమో కవిత గారు, గెలిస్తేనేమో కేటీఆర్ గారు కాదు కదా. అంతే. అందుకే కవిత గారు ఇచ్చినటువంటి కౌంటర్ ఏదైతే ఉందో ఆ కౌంటర్ని అబ్జర్వ్ చేస్తే కనుక ఆవిడ రాబోయే రోజుల్లో సీఎం కావడానికి బాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్లాన్ చేసుకున్నారో ఆ విధమైనటువంటి ప్లానింగ్ ఈవిడ చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు. కొత్త పార్టీ పెట్టి సంచలనం సృష్టించడానికి కవిత గారు అడుగులు వేస్తున్నారు. మరి ఆవిడ వేసేటువంటి అడుగులు మాత్రం చాలా ప్లాన్గా కనిపిస్తున్నాయి. ఆవిడకు ఉండేటువంటి స్పాంటేనియస్ కానీ, ఆవిడకు ఉండే సబ్జెక్ట్ కానీ, అలాగే ఆవిడకి ఉన్నటువంటి ధైర్యం కానీ, వీటన్నిటికీ తీహార్ జైలు జీవితం అనేది కలిసి వస్తుంది, సెంటిమెంట్ కూడా కలిసి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఒకవేళ జైలుకి పోయి వచ్చినటువంటి వాళ్ళు సీఎం అయితే, ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే కవిత గారు సీఎం అవుతారని ఆయన కూడా అన్నారు. సో కాబట్టి కవిత గారు రాబోయే రోజుల్లో డెఫినెట్గా తను గోల్ దిశగా వెళ్ళడానికి ఆవిడ అడుగులు వేస్తున్నారని అనడానికి నిన్న కేటీఆర్ గారి మీద చేసినటువంటి కామెంట్ని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.